26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో కర్నూలులో కూడా పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులో ప్రస్తుత పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అత్యవసర వైద్య సేవలు సైతం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని వందలాది మంది జూనియర్ డాక్టర్లు పూర్తిగా సమ్మెలోకి వెళ్లడంతో ఈ పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన వైద్యులు ఎవరు కూడా సరిగా చూడరనే పేరుంది. అయితే మొత్తం వైద్యం అంతా కూడా జూనియర్ డాక్టర్లపైనే ఆధారపడిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా సమ్మెలోకి వెళ్లడంతో పూర్తిగా సేవలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో ఉన్నాము. ఇది అత్యవసర వైద్య చికిత్స అందాల్సిన ప్రాంతం ఇది. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఎవరు కూడా డాక్టర్లు లేని, ఒక్క డాక్టర్ కూడా లేని పరిస్థితి ఉంది. అందరూ కూడా నర్సులే ఉన్నారు. నర్సుల ద్వారానే పూర్తిగా వైద్యం అందుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉండాలి, కానీ ఏ ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జూనియర్ డాక్టర్లు ఒకవేళ ఉండింటే వాళ్ళే ఇదంతా చూసుకునేవాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా సమ్మెలో ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళడంతో పూర్తిగా సేవలన్నీ కూడా స్తంభించాయి. నెలవారీగా స్టైఫండ్ చెల్లించాలని, అదేవిధంగా స్టైఫండ్ పెంచాలనే డిమాండ్ జూనియర్ డాక్టర్లు గత కొన్ని రోజులుగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమస్యలు ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా కర్నూలులోనే ప్రాంతీయ కంటి ఆసుపత్రితో పాటు క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇదే ప్రాంతంలో ఉంది. మొత్తం ఈ 3 ఆసుపత్రుల్లో కూడా అత్యవసర వైద్య సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. తక్షణమే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.